30 ఏళ్ళున్నాయి. హ్మ్. రుణమాఫీ రాలే. హ్మ్. కాలం కాలే. హ్మ్. ఇక కాలువల్లో నీళ్ళు లేవు. హ్మ్. ఇక అంతా పంటలు ఎండిపోయినాయి. హ్మ్. ఒక్క చుక్క నీళ్ళు లేదు. మాకు రుణమాఫీ రాలే. మన రైతు భరోసా రాలేదు. ఏది రాలేదన్న మాకు. హ్మ్. మాకు గోస ఇక పిల్లలకు సాదాలంటే మాకు ఇబ్బంది అవుతుంది. హ్మ్. ఒక్క చుక్క నీళ్ళు లేదు. గవర్నమెంట్ మాకు మాఫీ ఇస్తలేదు. హ్మ్. ఇక అందరు ధర్నా చేస్తున్నారు. రోడ్ ఎక్కుతున్నారు. నాకు ఒక రూపాయి రాలే. మళ్ళీ ఫీల్డింగ్లో ఉన్నాయి. 2,30,000 ఉన్నాయి అన్న. నాకు ఒక 10 పైసలు అప్పు రాలే. గవర్నమెంట్ అయితే ఒక రూపాయి తినలే అన్న. హ్మ్. ఒక్క రూపాయి తినలే. పొరగాళ్ళకు నాకు సాదాలంటే ఇక ఈ మన కుంటలు బియ్యం తింటున్నా అన్న. పొలం కూడా లేదు. పొలంలో బోరు కూడా ఎండిపోయింది. హ్మ్. ఒక్క చుక్క నీళ్ళు లేదు. చెరువులలో నీళ్ళు లేవు. చేర్లో నీళ్ళు లేదు. కాలువలో నీళ్ళు రావట్లేదు. ఇక బయట అప్పులు తెచ్చుకుంటే ఇక మేము తింటున్నాం. అప్పులు అప్పులు తీర్పక ఇక మా గోస ఇక ఇక బోర్లు పోస్తున్నాయా? బోర్లు సుక్క బోర్లు వస్తలేవు అన్న. ఏమైంది ఇప్పుడు ఇట్లా ఉంటే మరి ఇక పరిస్థితి కాలం కొద్దిసేపు లేదు. ఎట్లెళ్తది? కాలం లేదు. చెర్లో నీళ్ళు వస్తలేదు. ఇక సుక్క నీళ్ళు లేదు. ఇక మాకు ఇక బోర్లు ఎండుతలేవు. ఒక పొలం పాడతలేదు. 10 గుంటల పొలం పాడతలేదు అన్న మాకు. ఇక అప్పుడు హ్మ్. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే.